అడవుల్లో తిరిగినా రాముడు చెడిపోలేదు. అంతఃపురంలో పెరిగినా రావణుడు బాగుపడలేదు. వ్యక్తిత్వం అనేది ఆస్తుల్లోనూ అంతస్తుల్లోనూ ఉండదు. మన ఆలోచనలలో ఆచరణలో మాత్రమే ఉంటుంది. వెల్కమ్ బ్యాక్. నాకంటే పెద్దవారందరికీ నమస్తే. నాకంటే చిన్నవాళ్ళకి హాయ్. ఇక్కడ అమ్మమ్మ గారెలు చేస్తున్నారు. అమ్మమ్మ చేతి వంట గారెలు ఎంత బాగుంటాయో. అమ్మమ్మ చేస్తే సూపర్ ఉంటది. ఆ పిండిలో అలా అలా ఉల్లిపాయలు వేసి, అలా నుంచము మిర్చి వేసి, అలా నుంచము జీరా వేసి, పిండిని అలా అలా తలిపి చేతిలో నుంచు ముద్ద తీసుకుని అలా అలా దారి చేసి మధ్యలో హోల్ పెట్టి అలా ఆయిల్లో వదిలి వేడిని తర్వాత వేరి వేరి దారి తింటే ఉంటుంది అద్దుర్స్ అంటే. మేము హాలిడేస్కి ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మమ్మ మాకు ఏది ఎక్కడ లోటు అవుద్దో అని కూరగాయల దగ్గర నుంచి, ఎగ్స్ దగ్గర నుంచి, ఫ్రూట్స్ దగ్గర నుంచి ఒకటేసారి కొనేస్తుంది. డైలీ ఎగ్స్ పెడుతుంది అమ్మమ్మ. అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం ఇక మమ్మీ అయినా ఒక్కొక్క రోజు మానేస్తుంది, కానీ అమ్మమ్మ మాత్రం అస్సలకి మానదు. ఇంకా స్నాక్స్ అయితే వేడివేడిగా రోజు చేసి పెడుతుంది. ఇంకా డైలీ మార్నింగ్ టిఫిన్స్ కూడా అంతే, డైలీ ఒక వెరైటీ చేసి పెడుతుంది. ఇంకా ఎన్వీకి వచ్చేసరికి బిర్యానీ చేసిన, చికెన్ కర్రీ చేసిన చాలా బాగా చేస్తుంది అమ్మమ్మ. ఇంకా ఫిష్ పులుసు పెడుతుంది, చాలా కమ్మగా ఉంటుంది. అమ్మమ్మకి ప్రాన్స్ కర్రీ ఇష్టం ఉండదు, కానీ మా కోసం చేస్తుంది. టమాటాలు వేసి బాగా చేస్తుంది అమ్మమ్మ. నిజంగా అసలు మా అమ్మమ్మ మాత్రం పిచ్చిది. ఎవరైనా ఫంక్షన్ ఉన్నా పెళ్ళి ఉన్నా హడావిడి పడతారు, కానీ మా అమ్మమ్మ మేము వెళితే హడావిడి పడుతుంది. పిల్లలకి ఏదైనా పెట్టుకుందాం, పిల్లలని ఎక్కడికైనా తీసుకువెళదాం అనే ఉంటుంది అమ్మమ్మకి ఎప్పుడు. పాపం మేము వెళితే ఫుల్ బిజీ అయిపోతూ ఉంటుంది ఎప్పుడూను. అమ్మమ్మ కొన్ని స్నాక్స్ పంపించారు, చేయడానికి ఖాళీ లేదు, చేసినా మేము తినట్లేదని ఈసారి ఇలా ప్లాన్ చేసిందంట. ఇవి ఏంటంటే బాస్మతి రైస్తో చేసిన మర్మరాలు. కార్న్స్ తోటి కార్న్ఫ్లెక్స్ ఎలా చేస్తారో అలాగే జొన్నలతోనూ రాగులతోనూ చేశారంట. ఇవి అయితే జొన్నలతో చేసినవి. ఇంకా ఇవైతే రాగులతో చేసినవి. వీటికి కొంచెం ఉప్పు కారం వేసుకొని వేయించుకోవాలి. ఉట్టిగా తిన్నా బాగానే ఉన్నాయి, వేయించుకొని తిన్నా బాగానే ఉన్నాయి. మేమైతే వేయించుకొని స్కూల్కి స్నాక్స్ ఇవే తీసుకువెళ్ళే వాళ్ళము. చాలా బాగున్నాయి, ఇంకా హెల్తీ కూడా కదా. ఇంకా వీటితో పాటు అటుకులు కూడా పంపించింది మమ్మీ. వాటన్నిటిని ఒక్కొక్కటిగా వేయించి డబ్బాలో స్టోర్ చేసింది.